ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వీరాజు ఒకసారి మా అన్నయ్యకి ఫోన్ చేసి ఇవ్వా. అలాగే వదినా. రింగ్ అవుతుంది. వీర్రాజ్ అన్నయ్య ఫోన్ చేస్తున్నాడు. నాగవల్లి మాట్లాడుతుందనుకుంటా. స్పీకర్ ఆన్ చేయి వదినా, అక్క మాటలు మనం కూడా విందాం. హలో అన్నయ్య. అమ్మా నాగవల్లి, ఎలా ఉన్నారన్నయ్య? బాగున్నామమ్మా, నువ్వెలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. ఎందుకే అబద్ధం చెప్తున్నావు? ఆ ఇంట్లో ఉంటే ఎలా బాగుంటావు? ఎందుకే అన్నయ్యని కంగారు పెడతారు? ఎందుకమ్మా ఫోన్ చేశావు? వచ్చే నెలలో అమ్మ బర్త్డే ఉంది కదక్క, ఎలా చేయాలి ఏంటి అని మాట్లాడుకుంటున్నాం. కరెక్ట్ గా అదే టైంకి నువ్వే ఫోన్ చేశావు. ఒక్కొక్కరి బర్త్డే ఒక్కో స్పెషల్ కదా మీ అన్నయ్యకి. తను ఎందుకు ఫోన్ చేసిందో తెలుసుకో నువ్వు. హలో ఆడపడుచు గారు, త్వరగా విషయం ఏంటో చెప్పండి. మా ఆయన నన్ను పోలీస్ స్టేషన్ దగ్గర దిగబెట్టాలి. ఈరోజు నువ్వు ఒక్కదానివే వెళ్లాల్సి వస్తుంది వదినా. ఎందుకు? ఎందుకమ్మా? నాకు మామిడికాయలు చింతకాయలు తినాలనిపిస్తుందన్నయ్య. వాటిని తీసుకొస్తావా? అలాగే అమ్మా, తీసుకొస్తాను. ఇది మరీ బాగుంది. మీ చెల్లెలు అడిగితే మాత్రం సరే అంటావు. మరి మాకు కూడా కోరికలుంటాయి కదా. కొబ్బరి చిప్ప ఏమైనా తీసుకుని కొరుక్కోవచ్చు కదా. అది కాదయ్యా బాబు, నేను నీళ్ళు వేసుకోనే లేదు. స్నానం చేయకుండానే యూనిఫామ్ వేసుకున్నావా? అబ్బబ్బా, స్నానం గురించి కాదయ్యా, వాంతి చేసుకోవడం గురించి మాట్లాడుతున్నాను. వంట గదిలోకి నిన్నెవరు వెళ్ళమన్నారు? నీకు రాంది ఎందుకు ట్రై చేస్తున్నావు? ఇదిగో జోకులేకే. నాకు కూడా కడుపొస్తే చింతకాయలు మామిడికాయలు తినాలనిపిస్తుంది అంటున్నాను. దానికి ఇంకా టైం ఉందిలే గాని నా చెల్లితో మాట్లాడినివ్వు. అమ్మా నాగవల్లి, శివాని దిగబెట్టేసి నువ్వు అడిగినవి తీసుకొస్తాను. లేదన్నయ్య, నువ్వు ఇప్పుడే తీసుకురావాలి. అలాగేనమ్మా, తీసుకొస్తాను. మీ చెల్లెళ్ళు ఎలాగంటే అలాగన్నమాట. అప్పుడప్పుడు నీ మాట కూడా వింటాడులే వదినా. ఎప్పుడు విన్నాడు? రోజు స్టేషన్ దగ్గర దిగబెడతాడు కదా. దారిలో కనీసం ఏదైనా తింటావా అని కూడా అడగడు తెలుసా? ఏంటి అడిగేది? ఇంత పెద్ద క్యారేజ్ తీసుకెళ్తున్నావు కదా. అది కాదు స్వామి, బయట రెస్టారెంట్లో ఎప్పుడైనా తినిపించావా? అన్నయ్య ఇంటి భోజనానికే ప్రాధాన్యం ఇస్తాడు శివ, బయట తినడు. సరిపోయారు అందరూ. ఏంటి నాగవల్లి, నీకు పుల్లటివి తినాలనిపిస్తోందా? వాంతలు తగ్గాయా నీకు? తగ్గాయత్తయ్యా. వదినా, ఫ్రూట్స్ ఏమైనా కావాలంటే నేను తీసుకొచ్చేవాను కదా. అలా అని ఏం లేదులే వీర్రాజు, మా అన్నయ్యని కూడా ఒకసారి చూడాలనిపించింది, అందుకే రమ్మన్నాను. అది కథ. అలా అని చెప్పు. ఇంతకు ముందు నిన్నెక్కడో చూసినట్టుందయ్యా. ఇందాకే కదా మేడం లిఫ్ట్ అడిగారు. ఎక్స్ట్రాలొద్దు, ఇంతకు ముందు ఎక్కడో చూశాను. ఎక్కలేదు మేడం. నువ్వు పోయిన సంవత్సరం జాతరలో పర్సులు కొట్టేశావు కదా. ఏవో చిన్న చిన్న దొంగతనాలు అప్పుడప్పుడు చేసుకునేవాను మేడం. ఇప్పుడు మానేసి బుద్ధిగా పని చేసుకుంటున్నాను. సరే సరే, అలాగే ఉండు. లేదంటే అసలే పోలీస్ స్టేషన్లో డ్యూటీ చేస్తుంది పులి. ఎవరు మేడం? నేనే. మేడం సరదాగా మాట్లాడుతుంది.
ఇలా మాటలో పెట్టి తప్పించుకోవాలి. ఏ ఆ పాపు మేడం. చెట్టు కింద ఆపవయ్యా, చల్లగా ఉంటుంది. అదేంటి మేడం కీస్ తీసుకున్నారు? నువ్వు వెళ్ళిపోతే నాకు లిఫ్ట్ ఎవరిస్తారు? ఇలా ఇరుక్కున్నానేంటి? నాగవల్లి ఫోన్ చేస్తుంది. హలో వదినా, మా ఆయన మా మామయ్య ఎవరికో కీడు తలపెడుతున్నారనిపిస్తుంది. అవునా? ఎందుకలా అనిపించింది? వరద మామయ్య మొహంలో కంగారు, దేవాబావ దొంగ చూపులు చూసి అనుమానం వచ్చింది వదినా. అందుకే మా అన్నయ్యని ఇక్కడికే పిలిపించాను. మంచి పని చేశావు. బావ ఎక్కడో ఉంటే ఎవరినో పంపించి దాడి చేస్తానని టెన్షన్ ఉండేది. ఇప్పుడు అలాంటిదేం లేదులే. గంగాబావని ఇంటికి పిలిపించి ఎదురుగా ఉంటే అటాక్ చేయలేరు కదా. హలో, చెప్పండి అయ్యా. ఎక్కడుండవురా? దారిలో ఉన్నానయ్యా. మీ తమ్ముడు కూతురు లిఫ్ట్ అడిగింది. రేయ్, అది ముందే కురివి దెయ్యం. దాన్ని నువ్వు వెనకాల పెట్టుకుని తిరుగుతుండవా? పోయి దాన్ని ఎందుకు ఎక్కించుకున్నావురా? నేనేం ఎక్కించుకోలేదయ్యా, తనే ఎక్కింది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇందాక ఎవడో ఒకడు వచ్చాడు వదినా, వీళ్లతో మాట్లాడేసి వెళ్ళిపోయాడు. ఎలా ఉంటాడు వాడు? నల్లగా ఉంటాడు, లైట్గా పిల్లిగడ్డం కూడా ఉంది. సరేలే, నేను చూసుకుంటా. నాకు అలాగేనయ్యా, నేను చూసుకుంటాను. బావ అక్కడికి వెళ్తున్నాడు, నేను స్టేషన్కి వెళ్తున్నాను. మా ఇద్దరి దగ్గర కాకుండా ఆ రౌడీని ఇంకెక్కడికి పంపించారు వీళ్ళు? మేడం, వెళ్దామా? నాకు లేని తొందర నీకెందుకురా? అంటే అర్జెంట్ అని చెప్పాను కదా మేడం, టైం అవుతుంది. సరే పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.